పొయ్యి మీద కడాయి పెట్టి అన్నిట్లో కొద్దిగా నూనె వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి ముక్కలుగా కోసి నూనెలో ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ఆనియన్ కొద్దిగా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన వాటిలో మనం ముందుగా కట్ చేసుకున్న చిక్కుడుకాయలు బాగా కడిగి శుభ్రం చేసుకొని వాటిని ముందుగా వేసిన ఆనియన్స్లో వేసేయాల. ఇవి కూడా కట్ చేసుకొని మొత్తం వాటర్ అంతా ఒలిచేటట్టు నూనెలో వేసుకోవాలా. ఇప్పుడు మొత్తాన్ని కలిగి పెట్టుకోవాలా. బాగా ఆయిల్ ఇవంతా కలిసేటట్టు వీటిపై ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయలు తొందరగా మగ్గాలంటే మనం జస్ట్ కొద్దిగా వాటిపైన ఉప్పు చల్లుకోవాలి, సాల్ట్. మళ్ళీ మొత్తాన్ని గంటతో తిప్పుకోవాలా సాల్ట్ కలిసేటట్టు. తిప్పిన తర్వాత మూత పెట్టాలి. ఈలోగా చిక్కుడుకాయలు మగ్గాలంటే మగ్గే లోపల 2 టమాటాలు కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని చిక్కుడుకాయలు మగ్గినాయా లేదని మూత చూసి మళ్ళీ తిప్పి మనం 2 టమాటాలని వేసుకొని మళ్ళీ తిప్పాలి. ఈ టమాటాలు వేసిన తర్వాత మళ్ళీ వాటిపైన కొద్దిగా పసుపు, మళ్ళీ కొద్దిగా సాల్ట్. ఎందుకంటే ఇందాక మనం జస్ట్ కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడినంత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. తిప్పి మూత పెట్టేసి టమాటాలకి చిక్కుడుకాయలకి నూనె, పసుపు, ఉప్పు అంత పడేటప్పుడు కలిపి మనం మూత పెట్టి జస్ట్ కొద్దిసేపు ఉంచాలి. జస్ట్ 1-2 సెకండ్స్. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మనం టమాటా ఎంత బాగా మగ్గాలి చిక్కుడుకాయలతో పాటు. మొత్తం మగ్గిందో లేదో చూసేద్దాం. ఇంకొద్దిగా మగ్గాలి. ఇప్పుడు ఇంకోసారి కలుపుకుందాం మనం. ఇప్పుడు మగ్గింది. దీని తర్వాత మనం ఇప్పుడు కూరకు సరిపడినంత 2 చెంచాల కారం వేసుకుందాం. కూరకు సరిపడినంత వేసుకోండి మీకు. నేను ఇక్కడైతే 2 చెంచాలు వేస్తున్నాను. ఇప్పుడు మొత్తాన్ని కారాన్ని ఈ టమాటాలకి చిక్కుడుకాయలకి పట్టేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు పూర్తిగా కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా మూత పెట్టేసి కొద్దిసేపు అట్లా ఉంచుదామండి. ఇప్పుడు మొత్తం కలిసిపోతుంది చూడండి. ఎందుకంటే ముక్కకు బాగా కారం పడితే కూర బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు కారం పట్టిందో లేదో చూద్దామండి. ఓకే, ఇప్పుడు కారం పట్టింది కాబట్టి కూరకు సరిపడినంత వాటర్ వేసుకోవాలా. ఎందుకంటే ఈ కూరకి చారే బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు వాటర్ సరిపడినంత పోసుకోవాలా మనం. ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం కాబట్టి ఆ వాటర్ అంతా ఈ ముక్కలకు పట్టి ఉంచిన దాకా మనం కొద్దిసేపు ఉంచుకోవాలి. సిమ్లో పెట్టేసి నీళ్లు పోసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిచ్చుకుంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు గిన్నెతో తిప్పుకొని మనం వేసిన ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. ఉప్పు సరిపోయింది. ఎందుకంటే మనం 2 టైమ్స్ వేసాం కాబట్టి ఇప్పుడు కూరకి తగినట్టు ఉంది. ఇంకా అంతే, చిక్కుడుకాయ టమాటా కర్రీ ఈజ్ రెడీ.